ఒక్క మాటను కొంచెం గట్టిగా ఒక్క మాట కొంచెం ఇంకొకసారి ఒక మాట చాలని ఒక మాట చాలు ఒక మాట చాలు ఒక మాట చాలు అంజూరపు చెట్టు నేనే పాస్టర్ గారు, ఆ బుద్ధి లేని కన్యకు నేనే, ఆ మత్తురాళ్ళు అయిపోయానయ్యా, మర్చిపోయానయ్యా. దేవుని మందిరానికి వస్తున్నాను కానీ గురి లేదయ్యా, రాకడ లక్షణం లేదయ్యా, మామూలుగా నామకార్థంగా ఉన్నానయ్యా, నులివెచ్చనిగా ఉన్నానయ్యా. యేసయ్య నన్ను క్షమించి నోరు తెరువు, స్వరమెత్తు, పాపినను ఒప్పుకో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం హౌలాహన్ సీరియల్ చుట్టూ, సినిమాల చుట్టూ, లోకములో, పాపములో, చీకట్లో నువ్వు ప్రయాణం చేస్తావు. ఇదిగో వాత వేయబడిన స్వభావమా, పర్వాలేదులే అనుకున్నావా, ఏదో అప్పుడు చూసుకుందామని అనుకున్నావా తమ్ముడా? ఇదిగో ఈ రాత్రి ఆ బుద్ధి లేని కన్యకు నువ్వు కదా, అంజూరపు చెట్టు ఫలించని అంజూరపు చెట్టు నువ్వే కదా. ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు నేను ఎత్తుకుతున్నా, నీలో ఏమీ మార్పు లేదే, నీలో ఏ ఫలము లేదే, మొద్దులాగా మోడులాగా ఉన్నావా? ఈ రాత్రి అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు. ఈ వాక్యము నాదే, ఈ సాక్ష్యము నాదే, ఈ వర్తమానము నాదే. నాకేసే కావాలి, నాకేసే కావాలి అన్నవారు మీ కుడి చేయి పైకెత్తని ప్రార్థన చేస్తా. చెయ్యెత్తిన చెల్లి, చెయ్యెత్తిన తల్లి, చెయ్యెత్తిన సహోదరి, ప్రభు నిన్ను దీవించుగాక. ఎంతో దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, స్వస్థతలు దేవుడు చేస్తాడు, రక్షణ కార్యాలు చేస్తాడు. ఈ సంవత్సరం అంతా నా యేసయ్య చల్లని దీవెన నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. అందరూ చేతుల కిందకి దించండి, చేతులు అందరు కిందకి దించండి. ఒక్క మాట నేను చెప్తానండి, ఎవరొకళ్ళు తెరవద్దు. ప్రభు 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే ప్రభు పరలోకంలో సంతోషిస్తాడు. నువ్వు ఏ సహవాసం నుంచి వచ్చినా పర్వాలేదు, నువ్వు ఏ సంఘబిడ్డమైనా పర్వాలేదు, యేసయ్య పరలోకంలో సంతోషించాలి అంటే ఇదిగో ఒక్క ఆత్మ రక్షించబడి, ఒక పాపి రక్షించబడాలి. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ప్రభు సంతోషిస్తాడు. అయ్యా ఈ రోజు నేను దేవుణ్ణి సంతోషపరుతానయ్యా. ఇంతవరకు నేను దేవుణ్ణి సంతోషపరచలేదు పాస్టర్ గారు, మనుషుల్ని సంతోషపరిచానయ్యా, లోకాన్ని సంతోషపరిచానయ్యా, నా శరీరాన్ని సంతోషపరిచానయ్యా, నా కుటుంబాన్ని సంతోషపరిచానయ్యా. నన్ను సృష్టించిన దేవుణ్ణి, నా కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను సంతోషపరచలేదు పాస్టర్ గారు. నేను దేవుణ్ణి సంతోషపరుస్తాను, నా మనసులోకి ఆయన చేర్చుకుంటాను, నేను మారు మనసు పొందుతాను, నేను బాప్తీసం తీసుకుంటాను పాస్టర్ గారు అన్నవారు ఒక్కరుంటే ధైర్యంగా మీ కుడి చేయి పైకి ఎత్తండి. నేను బాప్తీసం తీసుకుంటాను పాస్టర్ గారు, నాకు బాప్తీసం కావాలి అన్నవారు ఎవరైనా ఉంటే ధైర్యంగా కుడి చేయి పైకి ఎత్తండి. ఇదిగో పురుషులు 3 చేతులు పైకెత్తారు, 3 చేతులు పైకెత్తారు పురుషులు. ఇంకొకటి 4, ఇంకొక సహోదరు 5, ఇంకొక సహోదరు 6, 2 యవనస్తులు 7, 8, ఇంకొక తల్లి 9, ఇంకొక సహోదరి 10, ఇంకొక
తమ్ముడు 11 చేతులు అలాగే చూపించి, ఇంకొక చెల్లి 12, 13 చేతులు కొంచెం అలాగే పైకి చూపించండి. దేవుడు అద్భుతం చేశాడు ఈ రాత్రి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మంది, 14 మంది, ఇదిగో 15 బాప్తీసం పొందడానికి చేతులు ఎత్తారు. ఈ 14 మంది విలువ ఎంతో తెలుసా? ఈ సభల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ. ఈ 14 మందిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టేట్టుగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. అందరూ ప్రార్థన ఏకీభవించుదాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల నోటి నుంచి చక్కటి విలువైనటువంటి తన ఆత్మ సందేశాన్ని అందించినటువంటి రీతిగా తన దాసుని ఏర్పాటు చేసినటువంటి ఈ 3 దినాలు కూడా తన కృప చేతనే ఈ 14 మంది కూడా రక్షించబడడానికి ప్రభు కృప చూపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మహోన్నతుడును సర్వాధి